సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. రెడ్డి అంటే చాలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటూ డిఎస్పీలని ట్రాన్స్ఫర్లో దాదాపు 93 దాకా ట్రాన్స్ఫర్లు అయితే అందులో 16-17 మంది రెడ్లు ఉంటే ఎవ్వరికి పోస్టింగ్ ఇవ్వలేదు, అందరినీ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమంది అన్నట్టు. అక్కడే ఇంకొక లాజిక్ ఉంది. ఇంకొక ముగ్గురు ప్రస్తుతం ఉన్నారట. ఆ ముగ్గురు పేర్లు ప్రత్యేకించి రాసింది. వీళ్ళ ముగ్గురే ఇప్పుడు మిగిలి ఉన్నారు టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్పీలు. ఈ ముగ్గురిని కూడా రేపో మాపో తీసేయడానికి అన్నట్టు. ఇప్పుడు ఎవరయ్యా అంటే అనంతపురం రూరల్ డిఎస్పీ శివారెడ్డి, నెల్లూరు టౌన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఆత్మకూరు డిఎస్పీ కోటారెడ్డి, ఈ నలుగురే ఇంకా ఉన్నారు అని వాళ్ళకి హింట్ ఇచ్చింది. ఈ నలుగురిని కూడా తీసేయమని చెప్పేసి. ఇక్కడ బేసిక్గా తిలాపాపం తలాపిడికిడని చెప్పి ఇందులో ఆయా డిఎస్పీలు తప్పేం లేదు, కానీ పాలకుల యొక్క తప్పు ఉంది. ఇంతకుముందు చౌదరి అంటే చాలు, కమ్మ అంటే చాలు పోస్టులు ఇవ్వకుండా ఆపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కమ్మ వాళ్ళని వీఆర్లో పెట్టేశారు. ఆ మధ్యన మొన్న ఒక డిఎస్పీ గారి గురించి కూడా నేను ప్రస్తావించాను, గుంటూరు జిల్లా ఆయన అనుకుంటా. 5 ఏళ్ల పాటు ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా ఏడిపించుకుతున్నారు. కమ్మ వారిని అన్యాయంగా ఏ పోస్ట్, ఇప్పుడు మంచి మంచి అధికారులు అన్నిట్లో అక్కడ కులం పేరుతో వస్తారు అసలు పోస్టులోకి. వచ్చాక వాళ్ళు మనకి కులదొరద ఉంది కాబట్టి అధికారుల మీద కులదొరద రుద్దడం, వాళ్ళని ఆ విధంగా తొక్కిపడేయడం చేశారు. దానికి ప్రతీకారంగా ఇట్లాంటివి చేసుకొస్తున్నారు. ఇక్కడ వాళ్ళని చూడాల్సిన విధానం పోలీస్ అధికారి సిన్సియర్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందా లేదా, అంతేకాని కులం లెక్కలు చూసేటటువంటి దరిద్రమే శాపం.